వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సింపుల్గా జింజర్ జాగరీ టీ ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. అదేనండి, అల్లంతో బెల్లంతో టీ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. నేను ఆల్రెడీ మా పాపకి పాలు కాగపెట్టాను. సో ఆ బౌల్లోనే నేను ఇప్పుడు టీ పెడుతున్నాను. పాలు బాగా 1-2 పొంగులు వచ్చిన తరువాత మనం ఏం చేయాలంటే 1 టీ స్పూన్ ఆఫ్ టీ పొడి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ తాజ్మహల్ టీ పొడి వాడాను. మీకు ఏది ప్రిఫరబుల్గా అనిపిస్తే అది వాడచ్చు. మా ఇంట్లో అయితే టీ ఎవరు తాగరండి. మా హస్బెండ్ కానీ నేను కానీ ఎవరు తాగము. టీ పొడి పాలల్లోకి బాగా కలిసిన తరువాత నేను హాఫ్ లెమన్ సైజ్ అంత అల్లము దంచుకొని పక్కన పెట్టుకున్నానండి. టీ పొడి పాలల్లో బాగా కలిసిన తరువాత ఈ అల్లాన్ని నేను అందులో వేసేసుకున్నానండి. అల్లం వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకు ఆ అరోమా అనేది బాగా వస్తుంది, ఫ్లేవర్ అనేది బాగా టచ్ అవుతుంది. కొంతమందికి ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. నాకైతే ఆ అరోమా అనేది చాలా ఇష్టము. బెల్లంతో టీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనము టీ దించేసే ముందు మనం బెల్లం వేసుకోవాలండి. అప్పుడే మనకి పాలు విరిగిపోకుండా టీ మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను జాగరీ క్యూబ్ వేసేస్తున్నానండి. నేను ఈ జాగరీ క్యూబ్స్ డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా బాగుంది. అంటే ఇన్స్టెంట్గా మనకి ఎంత సరిపోవాలో అంత సరిపోతుంది. నేనైతే 1 క్యూబ్ వేసుకున్నాను. ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు 1.5 వేసుకోవచ్చు. టీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.